అందరికీ నమస్కారం. 2025 నవంబర్ 7వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియోలో ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాం. చాలా మంది ఈ గురువు గారిని కలిసాము. మా తీరని సమస్యలకు ఫోన్ చేసినప్పుడు పరిష్కారం చాలా చక్కగా తెలియజేశారు అని కామెంట్ చేస్తున్నారు. ఈ గురువుగారు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది. వశీకరణం, భార్య భర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు అయినా కొన్ని పూజలు ద్వారా ఇట్టే పరిష్కరిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి. మీరు కొత్త పరిచయాలు సంపాదించే అవకాశం ఉంది. సమావేశాలు, ప్రయాణాలు లేదా ఇతర సంఘటనలు ద్వారా మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితానికి ఉపయోగకరమైన వ్యక్తులను కలవవచ్చు. వస్త్రాలు, ఆభరణాలు వంటి లాస్య వస్తువులపై మీరు ఖర్చు చేయాలనుకుంటే ఈ సమయం కొంచెం అనుకూలం. కానీ నిర్ణయాలు త్వరగా తీసుకోవద్దు. ఆర్థికంగా పరిస్థితి ఎంతవరకు స్థిరంగా ఉందనేది సరాసరి. కానీ పెద్ద పెట్టుబడులు, మునుముంద ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఇప్పుడు మీరు కోరని మార్పులు కనిపించవచ్చు. మీ మాటలు, సంభాషణ దృష్టిలో ఉంచుకోవాలి. కుటుంబ జీవితం సక్రమంగా ఉండే సూచనలు ఉన్నాయి. అయితే భావోద్వేగాలు మాటల ద్వారా బయటపడకుండా ఉండటం మంచిది. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మాటల పరంగా స్పష్టంగా ఉండండి. తొందరపడవద్దు. ఖర్చులు లేదా పెట్టుబడుల విషయంలో ముందుగా సూచనలు పరిశీలించండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపరచడం కోరుకుంటే చిన్న సమయంలో వారి కోసం సమయాన్ని కేటాయించండి. మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. శుభ సమయం. ప్రారంభించిన పనుల్లో శీఘ్ర విజయం ఉంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. భాగ్య బృహస్పతి యోగం విశేషమైన దైవబలాన్ని ఇస్తోంది. దైవబలం ఉంది కాబట్టి ముఖ్యమైన ప్రయత్నాలన్నీ బాగా ఫలిస్తాయి. తోటివారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. అదృష్టం కలిసొస్తుంది. త్వరగా సాధిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. డబ్బు పొదుపుగా వాడితే భవిష్యత్తు బాగుంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టంగా మాట్లాడండి. మీ వినయ విధేయతలు మీ గౌరవాన్ని పెంచుతాయి. దగ్గర వారి సూచనలు ఉపయోగపడతాయి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్య వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. మనఃశాంతి తగ్గకుండా చూసుకోవాలి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సుసౌఖ్యం, ధైర్యం, శరీర బలం, కీర్తి, భోజన సౌఖ్యం లభిస్తాయి. మంచి ఫలితాలు ఉన్నాయి. అభీష్టాలు నెరవేరుతాయి. మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.
ఆర్థికంగా అనుకూలమైన కాలం. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసటకు గురవకుండా చూసుకోవాలి. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లాభచంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంది. మీ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై విషయంలో అవసరం. స్వస్థాన ప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. స్వల్ప ధనలాభం, మనః సంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. ఓర్పు సహనంతో మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసర విషయాల్లో తల దూర్చకండి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. మీ రంగాల్లో లక్ష్యాలను చేరతారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. పట్టుదలతో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. వారం మధ్యలో అనుకూల ఫలితాలు వస్తాయి. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరస్థి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు.
అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల పెరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయటం శుభప్రదం. ధన్యవాదములు.